హలో, వెల్కమ్ టు హన్షూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చికెన్ సెమీ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు పులుసు ఫ్రై కాకుండా ఇట్లా సెమీ గ్రేవీ అన్నమాట. ఇది చపాతీస్లోకి రైస్లోకి అయితే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన గ్రేవీ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. దీంట్లోకి 2 స్పూన్లు ధనియాలు తీసుకోవాలి. ఈ క్వాంటిటీ చికెన్కి ఈ మసాలా అనేది మొత్తం పడుతుందన్నమాట. ఒక 10 నుంచి 12 ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కల వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం లిటిల్ బిట్ స్వీట్నెస్ వస్తుంది అన్నమాట. కొంచెం అల్లము, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, లవంగ, ఒక 6 నుంచి 7 జీడిపప్పులు మొత్తం కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కడాయిలో ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కదా, అందులో స్కిన్లెస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. స్కిన్ అయితే మనకు ఆయిల్ తక్కువ పడుతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను 2 టమోటాలు పెద్ద సైజు తీసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మీ తగినంత. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో నేను క్వాంటిటీ అనేది అయితే ఏం చెప్పట్లేదు, మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే టమోటా అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇది కొంచెం ఫ్రై అయింది అని అనుకున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకొని దీంట్లో వేసుకొని బాగా చికెన్ కొంచెం ఫ్రై అవుతుంది అనేంతవరకు చూసారు కదా, ఇలా ఈ స్టేజ్కి వచ్చేంత వరకు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మనము పేస్ట్ అయితే మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా అనేది ఇప్పుడు ఇది దీంట్లో యాడ్ చేయాలి. చికెన్ ఉడకముందు ఫస్టే మసాలా వేస్తే ఏంటంటే పీస్ ఉడకడం లేట్ అవుతుంది. సో కొంచెం పీస్ బాయిల్ అయిన తర్వాత మసాలా వేయాలి. ఇట్లా ఈ మసాలా వేసి ఇంక తర్వాత ఉప్పు కారం వేసి డ్రై రోస్ట్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే సెమీ గ్రేవీ కాబట్టి ఈ ప్రొసీజర్ చూడండి. ఈ పేస్ట్ అంతా వేసి నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కారం, మళ్ళీ ఉప్పు తగ్గితే కొంచెం చూసి యాడ్ చేసుకోండి. కారం ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. సరిపోకపోతే ఫైనల్గా కొంచెం చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. కారం ఎక్కువైతే మళ్ళీ తినలేం కదా. ఇది ఒక 20 మినిట్స్ మీడియంలో పెట్టి ఫ్రై చేయాలి. దీంట్లో కొంచెం సెమీ గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి. సో ఆ పేస్ట్లో ఉన్న దాంట్లోనే కొంచెం వాటర్ వేసి యాడ్ చేసి ఒక 20 మినిట్స్ అలా పెట్టి బాయిల్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేశాను. ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట. మీరు కుదిరితే బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చపాతీలోకి వాటికి ఇంకా కర్రీ బాగుంటుంది. సో ఫైనల్గా 20 మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఇలా అయిపోయిందనమాట. లాస్ట్లో నాకు కొంచెం కారం ఉప్పు తగ్గితే మళ్ళీ నేను యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. కొత్తిమీర అనేది యాడ్ చేసేసి ఇంకా తినేయడమేనండి. చాలా ఈజీ. ఈ చికెన్ సెమీ గ్రేవీ కర్రీ ఈ స్టైల్లో ఒకసారి మీరు చేసి చూడండి. ఫస్ట్లో కొంచెం కారం తక్కువైంది. సో ఫైనల్గా నేను యాడ్ చేసుకున్నాను. స్పైస్ తక్కువ తినేవాళ్ళు మీ స్పైస్కి తగినట్టు యాడ్ చేసుకోండి. కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చింది. ట్రస్ట్ మీ, ఒకసారి మీరు ఖచ్చితంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను లంచ్లోకి ఈ కర్రీ వేసుకొని అయితే తినేస్తున్నాను. రోటీలో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, కర్రీ బాగా ఫ్రై అయ్యి మసాలా అంతా పచ్చిగా లేకుండా బాగా ఎర్రగా వచ్చింది. మనం ఏ కర్రీ చేసినా కానీ కారం అనేది కొత్త కారపొడి తీసుకుంటే చూడ్డానికి బాగుంటుంది, రుచి బాగుంటుంది. సో నేను తీసుకుంది కర్ణాటక చిల్లీ పౌడర్ అనమాట. అది కొంచెం కారం తక్కువ ఉంటుంది కానీ కలర్ అనేది ఎక్కువ ఉంటుంది.
ఇక్కడ మా పాప కూడా వచ్చేసింది అనమాట. సరే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.